గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్. ఇక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పింది బీఆర్ఎస్ పార్టీయేనని విమర్శించారు. టీజీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ నిర్వహించి 11,000 టీచర్ జాబ్లు భర్తీ చేశామని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తోందని చెప్పారు ఎంపీ చామల. హరీష్ రావు గారు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు, గ్రూప్ 1 పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో 10 సంవత్సరాలలో నియామకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు పెట్టని మీరు మీ హయాంలో పేపర్ లీక్లు అయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అధికారం నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతతో చేయాలని, దాంతో పాటు ఎక్కేటున్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అదొక ఇండిపెండెంట్ బాడీ. ఈ రోజు హైకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు. రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా హైకోర్టు కోరింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. సో దీని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్లీ కష్టాలలో పోవాలి, కోట్లు లేనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక శునకానందం మీ దగ్గర ఉంది.